కూడా మంచిది. తర్వాత ఇందాక కూడా కృష్ణాంజలి సార్ ఏమన్నారంటే ఆ, పవన్ కళ్యాణ్ గారి ఫెయిల్యూర్ ఇది, ఏది శాఖలు నా దగ్గర, ఇది నా శాఖలు కాదు అంటూ తప్పించుకునే ప్రయత్నం ఏమి చేయాలని చేశారు అని అన్నట్టు ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పారు. మేము ఓపెన్ గా ప్రజల ముందర అన్ని పెడుతున్నాం. బాగలేనప్పుడు మా ప్రభుత్వం అయినా సరే విపక్షము స్వపక్షము మేమే ప్రవర్తిస్తున్నాం. అసెంబ్లీలోనైనా బయట అయినా కూడా సమావేశాల్లో అయినా బహిరంగ వేదికలైనా ఒకే విధంగానే ప్రవర్తిస్తున్నాం. మా శాఖల్లో ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యతను 164 మ్యాండేట్ ని, గౌరవాన్ని, అలాగే దాన్ని తగ్గించకుండా పెట్టుకున్న నమ్మకాన్ని కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నాం. సో అందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే ఇందాక మన సైనికులు ఉన్నారో లేదో మరి లైన్ లో తెలియదు చంద్రశేఖర్ గారు. సైనికుల విషయంలో మా అధినేత జనవాణి కార్యక్రమం పెట్టినప్పుడు గత సంవత్సరం పాటు పెట్టిన అన్ని జనవాణి వేదికల మీద స్థలం కబ్జాలకు సంబంధించిన ఇన్సిడెంట్సే దాదాపు 70-80% వచ్చాయి. దట్టు వైసీపీకి సంబంధించిన నాయకులు పూర్తి స్థాయిలో స్థలాలున్నా, కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్స్ ఉన్నా కూడా ఇదోసారి చూద్దాం. ఏది మొన్న ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత జస్ట్ ఒక 2 వారాల వ్యవధిలో పెద్దిరెడ్డి ఆగడాలపై జనాల ఫిర్యాదుల వెల్లువ ఏ స్థాయిలో ఉందో ఒకసారి చూడండి. ఏదో తిరణాలకు వచ్చినట్టు వచ్చారు కంప్లైంట్ చేయడానికి, పోలీసులు ఎస్పీ ఆఫీస్ కి కంప్లైంట్ చేయడానికి తిరణాలకు వచ్చినట్టు. ఇది చిన్న ఫోటో మాత్రమే. ఇందులో ఒక్కొక్కరికి సంబంధించి ఇండివిజువల్ బాధితుల పేర్లు వివరాలతో సహా పెట్టారు. పేర్లు వివరాలు, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, వాళ్ళకి ఉన్న ఇబ్బందులు ఏంటి, పాపం వాళ్ళు ఎన్నెన్ని బాధలు పడ్డారు, ఎన్నెన్ని స్థలాలు ఆక్యుపై చేశారు, ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నా, కోర్టు ఆర్డర్ ఉన్నా సరే వాళ్ళు 50 ఎకరాలు 70 ఎకరాలు ఒక్కొక్క రైతులది, చిన్న 2 ఎకరాలు, వాళ్ళకి అవసరం అనుకున్న ప్రతి వ్యక్తిని వదలలేదు. సో అలాంటి సైనికుల ఇన్సిడెంట్స్ కూడా మా అధినేత జనవాణి కార్యక్రమానికి వచ్చాయి. అందులో ఇలాంటి వాళ్ళు కూడా ఒకరు శ్రీకాకుళం నుంచి వచ్చారు, విజయనగరం నుంచి వచ్చారు, ఒంగోలుకు సంబంధించిన ఒక ఆయన ప్రకాశం జిల్లాకు సంబంధించి తిరుపతికి వచ్చి జనవాణి కార్యక్రమంలో తన బాధను వ్యక్తం చేయడం జరిగింది. సో ఇలాంటి కొన్ని నంబర్ ఆఫ్ ఉన్నాయి, మనం లెక్కించలేని ఊహించలేనివన్నీ ఉన్నాయి. అయితే ఏదైతే ఇందాక వారికి సైనికుడికి సెల్యూట్ చెబుతూ, వారికి క్షమాపణలు చెబుతూ, మరొకసారి వారి యొక్క ఆవేదనని, వారికి జరిగిన అన్యాయాన్ని కూటమి ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంటది. అయితే ఇందులో వారు ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారు ఏ స్థాయిలో, అంటే ఒకవేళ ఇది కోర్టు పరిధిలో ఉందా లేదా అనేది కొంచెం వివరాలు తెలుసుకొని ఆల్రెడీ లోకేష్ గారి టీం సంప్రదించడం జరిగింది. మా దృష్టికి కూడా తీసుకొచ్చారు. ప్రజలు మా కూటమిలో ఎవరి దృష్టికి తీసుకొచ్చినా అది ప్రభుత్వం సీరియస్ గానే తీసుకుంటుంది. అందులో తన పర భేదాలు ఏమీ లేకోకుండా, ముఖ్యంగా సైనికుల విషయంలో ఇలాంటి ఆగడాలు, స్థలాల కబ్జాలకు సంబంధించిన విషయాల్లో తప్పకుండా న్యాయం చేస్తాము. వారికి జరిగిన ఈ యొక్క వారి తండ్రి విషయంలో అనుమానాస్పద మృతి అని కూడా అన్నారు, దాని మీద కూడా విచారణకు తీసుకునేలాగా మా ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వలేదట మరి పోలీసులు. గవర్నమెంట్ మారింది సార్, అదే గవర్నమెంట్ మారింది, అదే చెప్తున్నాను. కనీసం ఎఫ్ఐఆర్లు ఇవ్వాలి కదా. చెప్తున్నా అదే ఎక్కడ ఎలాగ జరిగింది, ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు, ఎక్కడ పొరపాట్లు తప్పులు జరిగాయి అనేది తప్పకుండా తెలుసుకుంటాం. 3 రోజులు వారి యొక్క ఆవేదనను మేము తప్పకుండా పరిగణలోకి తీసుకుంటాం. గత ప్రభుత్వానికి మాకు ఎలాంటి పోలికలు లేవు ఏ విషయంలో కూడా. మీరు గమనిస్తే మీకు చాలా ఉదాహరణలు చెప్తాను. పోలికలు లేవు, రిజల్ట్ కూడా లేదు. అది నేను అనేది, ఫలితం ఉండాలి కదా సార్, ఫలితం ఉండాలి కదా. ఆయనకి ఎఫ్ఐఆర్ దేవుడెరక, న్యాయం దేవుడెరక, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వట్లేదు. ఇంతకన్నా రాజకీయం అదే. నో ఇప్పుడు అక్కడ వారు పోలీసులు ఎవరెవరు ఇన్ఫ్లుయెన్స్ లో పనిచేస్తున్నారు, పోలీసులు ఇంకా వైసీపీ పాలనలోనే ఉన్నారా లేదా, అందుకే అన్నాను ఎక్కడ ఆగిందో తెలుసుకుంటాము. వారి ఎవరు వాళ్ళ అండర్ లో పనిచేస్తున్నారా, లేకపోతే ప్రభుత్వం అండర్ లో పనిచేస్తున్నారా, వారి మీద ఉన్న ఇన్ఫ్లుయెన్సెస్ ఎవరెవరు, అవన్నీ తెలుసుకుంటాము. మా నోటీస్ కి ఇప్పుడే కదా వచ్చింది, తప్పకుండా దాని మీద ఉంటాయి, చర్యలు తీసుకుంటాము అని చెప్తున్నాను సార్. మీ నోటీస్కి అక్టోబర్లోనే వచ్చింది, అంటే డిప్యూటీ సీఎం గారి ఆఫీస్కి. నేను చెప్పేది మీ అంటే డిప్యూటీ సీఎం గారు. ఓకే, ఏమైనా మీరు ప్రొయాక్టివ్గా ఉన్నారో, ఐ అప్రిషియేట్. ఒకసారి ఫైనల్గా శ్రీధర్ శర్మ గారి దగ్గరికి వెళ్దాం. అయ్యా శ్రీధర్ శర్మ గారు, ఇదండి మీరు గవర్నమెంట్ మారింది, పోలీసులు ఇంకా వైసీపీ దగ్గరే ఉద్యోగం చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు, స్పష్టంగా అర్థమవుతుంది. లడాఖ్లో దేశ సరిహద్దుల్లో గడ్డగట్టే చలిలో పనిచేసే సైనికుడి కుటుంబానికి న్యాయం మాట దేవుడరిక ఎఫ్ఐఆర్ లేదు. ఇంత అద్భుతమైన పరిపాలన నడుస్తోంది. లా అండ్ ఆర్డర్ ఇట్లా ఏడిచింది కాబట్టే ఆయన ట్వీట్లు పెట్టడం, డిలీట్ చేయడం, ఇవన్నీ చేయాల్సి వస్తుంది. వాసుదేవన్ గారు, ఈ రోజు పాప సైనికుడు చంద్రశేఖర్ గారు మన లైవ్ లో నుంచి వెళ్ళిపోయినట్టున్నారు. ఆయనకి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను.
ఇప్పుడు రెవెన్యూ మినిస్టర్ గారి నుంచి, లోకేష్ గారి నుంచి ఆయనకి రిప్లై వచ్చింది. స్వయంగా రెవెన్యూ మినిస్టర్ గారు ఈ రోజు ఆయన చిత్తూరు జిల్లాలో ఉన్నాడు, అనగాని సత్యప్రసాద్ గారు. ఒకసారి వారిని కూడా వ్యక్తిగతంగా వెళ్లి ఆయన ఈ లైవ్ డిబేట్ చూస్తుంటే, చిత్తూరు జిల్లాలోనే ఆయన పర్యటన ఉంది, ఆ పర్యటనలో ఒకసారి కలిసి ఒక వినతి పత్రం కూడా అందజేస్తే బాగుంటుంది అనేది ట్వీట్ ద్వారానే. చంద్రశేఖర్ గారు మీరు లైవ్ లోనే ఉన్నారు, కెమెరా ఆఫ్ చేసుకున్నట్టున్నారు. ఆన్ చేస్తే శ్రీధర్ శర్మ గారు మీకు ఏదో సజెషన్ ఇస్తున్నారు. ఒకసారి చంద్రశేఖర్ గారు, అయ్యా నమస్కారం, మీకు జై హింద్. ఇప్పుడు మీ జిల్లాలోనే రెవెన్యూ మంత్రి గారు అనగాని సత్యప్రసాద్ గారు ఉన్నారు. అనగాని సత్యప్రసాద్ గారు మీ జిల్లాలోనే పర్యటిస్తున్నారు, చిత్తూరు జిల్లాలో. ఒకసారి మీరు పర్సనల్ గా వెళ్లి ఆయనకి కలిస్తే అక్కడే స్పాట్ డెసిషన్ కూడా జరిగే అవకాశం మీకు లభ్యం కావచ్చు. ఎందుకంటే కొన్ని మీరు ట్వీట్లకే ప్రభుత్వం ఈ రకంగా స్పందించింది. మీరు వ్యక్తిగతంగా కూడా కొంచెం మీరు శ్రమ అనుకోకుండా వెళ్లి కలిస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం, వేరే ఉద్దేశం కాదు. మీకు జరిగిన అది చాలా అన్యాయం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారా గాని వాళ్ళ అనుచరుల ద్వారా గాని జరిగిన మటుకు చాలా అన్యాయం జరిగింది. మీరు ఒక తండ్రిని, ఒక మనిషిని కోల్పోవడం కూడా జరిగింది. ఇది దానికి చాలా మేము బాధని వ్యక్తం చేస్తూ, మీరు ఏమనుకోకుండా ఈ రోజు మీరు వెళ్ళి రెవెన్యూ అనగానే సత్యప్రసాద్ గారు మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన నుంచి మీకు రిప్లై వచ్చింది కాబట్టి పర్సనల్ గా వెళ్ళి మీరు కలిస్తే మీకు అక్కడ స్పాట్ డెసిషన్, అక్కడే పోలీస్ వ్యవస్థ మీద చర్యలు తీసుకునే తంతు కూడా జరుగుతుంది. మీ ఆక్రమణకి భూమి గురైంది కాబట్టి దాని మీద ఒక చట్టం తీసుకొచ్చారు కాబట్టి ఆ చట్టం త్వరలోనే ఇంప్లిమెంట్ దిశగా జరుగుతుంది. ఆ చట్టం రాగానే మీరు వెంటనే కేసు నమోదు చేయండి. కేసు నమోదు చేస్తే చంద్రబాబు గారు ఏం చెప్పారు, ఎవరైతే కేసు నమోదు కాబడిందో అతందే బాధ్యత, ఆ స్థలం నాది కాదని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత అవతల వ్యక్తికే ఉంటుంది, కేసు పెట్టిన వాళ్ళకి కాదు అని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు ముందర శ్రీధర్ శర్మ గారు ఇవన్నీ తర్వాత ముందర ఎఫ్ఐఆర్ కాపీ ఇప్పించండి ఆ పోలీస్ స్టేషన్ తో మాట్లాడి. అదే సార్, మేము తప్పకుండా దాని మీద చర్యలు తీసుకుంటాం. ఒకసారి చంద్రశేఖర్ గారు చెప్పండి. ఇంకో విషయం సార్, దీంట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేశాడు నేను చెప్పట్లేదు. ఆయన పేరు చెప్పుకొని చాలా మంది వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు కానీ కావచ్చు, వాళ్ళ పేరు చెప్పుకుని చాలా ఇలా, నేను ఒకటి ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. నాకు ఇలాంటి చాలా మంది ఉన్నారు మా మండలంలోనే, మా డిస్ట్రిక్ట్ లోనే చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. వీళ్ళు చేశారని చెప్పేసి, ఎందుకంటే పక్కా ఏమీ లేకుండా ఆధారం లేకుండా చెప్పారు, వాళ్ళ అనుచరులని చెప్పుకుంటున్నాళ్ళు, వాళ్ళ అనుచరుడు అని చెప్పారు కదా, చాలు. ఆయన తెలిసి చేశాడా తెలియక చేసినా అనుచరుడే కదా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ రాష్ట్రంలో చాలా భూములు కబ్జా, ఆయన అనుచరుల ఆధ్వర్యంలో కబ్జా గురైన, ఆయన చేయించాడా ఆయన అనుచరులు చేశారా అనేది మరి జగన్ ప్రభుత్వం చూసుకోవాలి. అందుకనే ఈ రోజు చిత్తూరు జిల్లాలో కూడా పార్టీ ఓటమికి కారణం వాళ్ళ పార్టీ. మరి మీరు శ్రమ అనుకోకుండా ఒక్కసారి రెవెన్యూ మినిస్టర్ గారు మీ జిల్లాలోనే ఉన్నారు, అనగాని సత్యప్రసాద్ గారు, దయచేసి